కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తినప్పుడు దేవకీ గర్భమునను కృష్ణావతారమై జన్మించెను. ఏడు రాత్రులు చేరిచి ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను. ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను. తలతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను పుట్టెను. ఏడుగురు దాదులను చంపినప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. నెత్తురుత ఉండి అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చును. నన్నేల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకీ వందనంబు. ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతి నున్నావు కన్న తండ్రి. నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. గంగను ప్రార్థించెను, జలనిధుల గంగ తాను పొంగెను. గంగా నదిలోనప్పుడు దేవకీ జలకంబులాడినప్పుడు ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు. కాని బాలుని వలెను నన్నెట్లు ఎడవాసి ఉండదగునా. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా. నీ పుణ్యమాయ కొడక ఇంకొక్క నిమిషంబు తాళమనుచు కామధేనువునప్పుడు దేవకీ కడిగి ప్రార్థించగాను. పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను. తడి వస్త్రములు విడిచెను దేవకీ పొడి వస్త్రములు కట్టెను. కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా.
పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను. తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను. అడ్డాలపై వేసుక ఆ బాలనంద చందము చూచెను. వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా. కస్తూరి రంగరంగ నాయన్న కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ నిను బాసి నేనెట్టు మరచుందురా.